నీ పుట్టుక, నీ జన్మ ఎవరికి సంతోషం? ఏంటి? నీ పుట్టుక, నీ జన్మ ఎవరికి సంతోషం? ఆలోచన చేసిర్రా? నేను పుట్టడం వలన ఎవరికి సంతోషం ఉంది? నా జన్మ వలన ఎవరికి సంతోషం ఉంది? నీ పుట్టుక వలన ఎవరికి సంతోషం కలిగింది? ఎవరికి ఆనందం కలిగింది? నీకేం కలిగింది? నేనెందుకు పుట్టాను? ఆలోచన వచ్చిందా? నేనెందుకు పుట్టాను? నేను పుట్టకపోతే ఏం జరిగేది? నేను పుట్టి ఏం ఉద్ధరిస్తున్నా? నా పుట్టుక వల్ల ఏం జరిగింది? ఎవరికి మేలు జరిగింది? ఎవరు సంతోషిస్తుర్రు? ఎవరు ఆనందిస్తుర్రు? ఎవరు సంతోషించకున్నా, ఎవరు ఆనందించకున్నా నా పుట్టుక వల్ల నాకన్నా సంతోషం ఉందా? నాకన్నా ఆనందం ఉందా? ఈ ప్రశ్నలు రావు. ఈ ప్రశ్నలు రావు. ఎప్పుడు వస్తాయో తెలుసా? పెళ్ళమ్మ కూడా గొడవ పెట్టుకున్నప్పుడు, నేను పుట్టకపోతే నువ్వు ఎవరిని చేసుకుంది చెప్పు, అప్పుడు వస్తుంది. ఆ విషయంలో వస్తుంది. పెళ్ళమ్మ కూడా గొడవ పెట్టుకున్నప్పుడు ఏమొస్తుంది? నేను పుట్టకపోతే నువ్వు ఎవరిని చేసుకుందు చెప్పు. ఇప్పుడు ఆయన అంటాడు, నేను పుట్టకపోతే నువ్వు ఎవరిని చేసుకుందు చెప్పు. అంటే నీ పుట్టుక అందుకేనా? నీ పుట్టుక అందుకేనా? నీ జన్మ, నీ పుట్టుక ఎవరికి సంతోషాన్ని ఇస్తుంది? జన్మదినం అనేవరకు ఏం చేస్తాం? పుట్టినరోజు అనేవరకే చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు నేర్పేది ఏంటిదో తెలుసా? పుట్టినరోజు వస్తుంది, బర్త్డే వస్తుంది. మా చిన్నోడు అంటాడు, డాడీ నా బర్త్డే వచ్చేంతవరకు నేను ఆగలేను, కానీ ఈరోజు బర్త్డే చేయి డాడీ, నాకు నా పానం ఆగట్లేదు. ఎందుకురా అంటే, నా పానం ఆగట్లేదు డాడీ. అంటే బర్త్డే, పుట్టినరోజు, జన్మదినోత్సవం వచ్చేవరకే చిన్నతనం నుంచే అలవాటైపోయింది ఏంటంటే కొత్త బట్టలు, కేకు, మటను, చాక్లెట్లు, బిర్యానీలు, ఇంకా ఒక పండగ. ఆ వ్యక్తికి పండగ. ఈరోజు పుట్టినరోజురా, వాడిని కొట్టగాకురి, తిట్టగాకురి, ఆ అమ్మాయిని ఏమనుకుంటారా, పుట్టినరోజు ఈరోజు ఆ అమ్మాయిది. అంటే పుట్టినరోజు నీకు నీవు సంబరపడటమే చాలా. నీ పుట్టుక వల్ల ఎవరన్నా సంబరం చేసుకోవాలన్నా? నీ జన్మదినం నీకు నీవే సంబరపడిపోవాలన్నా? నీ జన్మ వలన ఇంకొకరు సంబరాలు చేసుకోవాలన్నా? ఇంకొకరు ఆనందపడాలా? ఇంకొకరు సంతోషపడాలా? మొట్టమొదటిగా ఒకరు పుట్టారంటే ఎవరు సంతోషపడతారు చెప్పండి? మొట్టమొదటిగా ఒకరు పుట్టారు అంటే, ఒకరు జన్మించారు అంటే ఎవరు సంతోషపడతారు? తల్లి సంతోషపడుతుంది. ఎంతో ఒకరికి జన్మనివ్వాలంటే ప్రసవేదన ఎవరు తీస్తారు? తల్లి తీస్తారా? తండ్రి తీస్తాడా? ప్రసవించేటప్పుడు, డెలివరీ అయ్యేటప్పుడు అనుకుంటుందంట, నాకు పిల్లలు వద్దయ్యా, ఈ ఒక్కడే చాలనుకుంటారంట. ఆ డెలివరీ అయిన 1 మినిట్ తర్వాతనే పుట్టిన వాళ్ళ ముఖం చూడగానే ఆ బాధ, పెయిన్ అంతా మాయమైపోతుందంట.
ఆ పెయిన్ అంతా మాయమైపోతుందంట. కానీ డెలివరీ కాకముందు అనుకుంటుందంట, పిల్లలు లేకుండా ఉంటే బాగుండు అనిపిస్తుందంట. జన్మించగానే సంతోషపడేది ఎవరంటే తల్లి తండ్రి. వారికి చాలా సంతోషం కలుగుతుంది, నాకు బిడ్డ పుట్టింది అని. ఇంకా చెప్పాలంటే నాకు లక్ష్మీ పుత్రిక పుట్టింది, లక్ష్మి పుట్టింది, లక్ష్మీ దేవత పుట్టింది, మా ఇంటి లక్ష్మమ్మ పుట్టింది. కుమారుడు పుడితే వారసుడు పుట్టాడు, వారసుడు వచ్చాడు. అందరికీ ఫోన్లు చేసి చెప్పేస్తారు, బావా నా కొడుకు పుట్టిండు, అక్క నాకు కొడుకు పుట్టిండు, సంతోషం రా, కొడుకు పుట్టిందంట, పాఠ్యపుర్రా, మాకు నీకు బిడ్డ పుట్టిందంట, పాఠ్యపుర్రా, ఇస్తారా. అంటే ఫస్ట్ నువ్వు పుట్టినప్పుడు ఫస్ట్గా మొట్టమొదటిగా సంతోషించేది ఎవరంటే నిన్ను కన్నవారి కళ్ళల్లో సంతోషానికి అవధులుండవు. చాలా ఆనందపడతారు, చాలా సంబరపడతారు, చాలా సంతోషిస్తారు, చాలా కలలు కంటారు. దేవుడు నాకు మంచి కొడుకునిచ్చిండు, లేకపోతే కుమార్తెను ఇచ్చిండు అని సంతోషపడిపోతారు. తర్వాతకి వాళ్ళు పెరుగుతూ పెద్ద అవుతుంటే సంవత్సరం ఏం చేస్తుంటావు వాళ్ళకి, అమ్మా ఈరోజు నీవు పుట్టినరోజు, అరే డాడీ ఈరోజు నువ్వు పుట్టినరోజు అని ఏం చేస్తుంటారు. వానికి పుట్టినరోజు అనేసరికి వాని సంతోషానికి అవధులు లేకుండా పోతుంటాయి. ఇక మా చిన్నోని చూస్తే చెప్పొచ్చు, డాడీ నా పుట్టినరోజు వచ్చేంత వరకు నేను ఆగలేకపోతున్నా డాడీ అన్నాడంటే, అంటే వానికి పుట్టినరోజు అంటే ఎంత అయిపోయింది చూడండి. మొన్న అంటున్నాడు, డాడీ నా పుట్టినరోజు వచ్చేంత వరకు నేను ఆగలేను, కానీ నాకు ఇక బర్త్డే రేపు చేయి డాడీ అంటున్నాడు. అంటే ఏమి నేర్పిస్తున్నాం వాళ్ళకి, ఒక పండుగ వాతావరణాన్ని. చిన్న పిల్లల కానించి చనిపోయే ముసలివారి వరకు జన్మదినోత్సవాలను జరుపుకుంటారు. పేదవాళ్ళు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, గొప్పవారు కావచ్చు, వారికి ఉన్నటువంటి స్తోమతను బట్టి ఒకరు 500 రూపాయల్లో జరుపుకుంటారు, ఒకరు 1000 రూపాయల్లో జరుపుకుంటారు, ఒకరు 10,000తో జరుపుకుంటారు, ఒకరు 50,000తో జరుపుకుంటారు, ఒకరు 1,00,000 రూపాయలతో జరుపుకుంటారు, ఒకరు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. మనం ఆదికాండంలో 40వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. అక్కడ జన్మదినోత్సవాన్ని ఎవరు జరుపుకున్నారు? ఫరో. చదవండి వచనం. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్షకారుల అధిపతి తలను పైకెత్తెను. ఎవరు చేశారు విందు? ఫరో జన్మదినము గనక అతడు సేవకులందరికీ ఏం చేశాడట? ఫరో ఐగుప్తు దేశానికి రాజు విందు తన సేవకులందరికీ చేశాడంట. సేవకులందరికీ విందు చేశాడు. అంటే ఒక రాజు జన్మదినం జరుపుకుంటే ఎట్లా ఉంటుందంటే, రాజు కోటలో జరుపుకుంటే ఆ దేశం అంతటా కూడా జనాలు జరుపుకుంటారు. ఫరో తన జన్మదినం అప్పుడు విందు చేశాడంట, పెద్ద విందు చేశాడు అందరికీ. ఆ విందు కారణం ఏంటంటే, నేను పుట్టానురా ఈరోజు నేను పుట్టాను, నా జన్మదినోత్సవం, నేను పుట్టినరోజు కాబట్టి సంతోషంగా ఏం చేశాడంట? అందరికీ గొప్ప విందు చేశాడంట. క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో
మొదటి వచనం కానించి చూస్తే హెరోదు రాజు జన్మదినోత్సవం వచ్చింది, 6వ వచనం. అయితే హెరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హెరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హెరోదును సంతోషపరచను. ఎవరిది ఇక్కడ జన్మదినోత్సవం? హెరోదు రాజు. ఎవరిది? హెరోదు రాజుది. హెరోదు రాజు జన్మదినోత్సవం జరుపుకున్నప్పుడు ఆయన సముఖంలో ఉన్న వారికి అందరికీ గొప్ప విందు చేయించి తన కుమార్తెతో నాట్యమాడి వచ్చిన అతిథులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి గొప్పగా సంతోషం. ఎందుకు అంటే నేను పుట్టినరోజు, వినండి, నేను పుట్టినరోజు కనుక నాతో పాటు మీరందరూ సంతోషంగా ఉండండి, తినండి, తాగండి, నాట్యమాడండి, ఈ గొప్ప విందును ఆరగించండి, సంతోషంగా ఉండండి. నేను పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాను, సంతోషించండి, గొప్ప విందును ఆరగించండి. అంటే నీవు పుట్టిన రోజున నీవు తిని తాగి నాట్యమాడి నీ చెలికాన్లతో సంతోషంగా ఉండి బంధుమిత్రులతో స్నేహితులతో ఆడంబరంగా ఉత్సాహంగా తాగి తూలుతూ గడిపే దినమా? నువ్వు పుట్టినప్పుడు అసలు సంతోషించింది ఎవరు? నువ్వు పుట్టినప్పుడు ఎవరు సంతోషించారు? తల్లిదండ్రులు సంతోషించారు. నువ్వు పెద్ద అవుతుంటే సంవత్సరాలు తరిగిపోతుంటే ఏ సంవత్సరమైనా ఏ జన్మ దినోత్సవపు రోజునైనా నువ్వు ఆలోచన చేసావా? నేను పుట్టాను, నా పుట్టుక వలన ఎవరికి సంతోషం ఉంది, నా పుట్టుక వలన ఎవరికి ఆనందం ఉంది, నా జన్మ వలన ఎవరికి సంతోషం ఉంది అంటే నా జన్మ దినోత్సవం నేను సంతోషంగా ఉండడమే చూసుకోవాలనా? నా జన్మదినోత్సవం నేను సంతోషంగా ఉండాలి. ఎవరు నేర్పిరు అది? చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న నేర్పిరు. నీకు బట్టలు, కేకు, థమ్సప్లు, చాక్లెట్లు. ఈరోజు నువ్వు పుట్టినరోజు కనుక నువ్వు సంతోషంగా ఉండాలి. నీవు పుట్టినరోజు నువ్వే సంతోషంగా ఉండాలనా? ఏమమ్మా, నువ్వు పుట్టినరోజు నువ్వే సంతోషంగా ఉండాలా? నేను పుట్టినరోజు నా సంతోషమే ముఖ్యమా? నీవు పుట్టినప్పుడు, నేను పుట్టినప్పుడు, ఇతరులు ఎవరైనా జన్మించినప్పుడు నీ జన్మ, ఎవరి జన్మ? నీ జన్మ. నువ్వు పుట్టినప్పుడు నిన్ను చూసి సంతోషించిన తల్లిదండ్రులు వారు చనిపోయేంత వరకు నిన్ను కన్నందుకు సంతోషపడాలి. ఏమమ్మా, అంతేనా? నిన్ను కన్నందుకు నీ తండ్రి, నీ తల్లి, నేను కొడుకును కన్నాను అని సంతోషపడ్డోళ్ళు, నేను బిడ్డను కన్నాను అని సంతోషపడ్డోళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత నేనెందుకు కన్నానురా, నేనెందుకు కన్నానురా, అసలు నువ్వు ఎందుకు పుట్టినావురా నాకు, అసలు నువ్వు ఎందుకు పుట్టినవే నాకు అని తల్లిదండ్రులు కొంతమంది అంటారు తెలుసా? నిన్ను కన్నందుకు మొట్టమొదటిగా సంతోషపడ్డ నీ తల్లిదండ్రులు ఒక 60 సంవత్సరాలు పోయినాక అదే సంతోషం వారి కళ్ళల్లో ఉందా? ఓ 70 సంవత్సరాలు పోయినాక అదే ఆనందం వారి కళ్ళల్లో? అందుకనే యేసు ప్రభువు ఒక మాట అన్నాడు యూదా ఇస్కరియోతు విషయంలో. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం. మనిషి కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల జన్మించక ఉండని ఎడల వానికి
అంటే మరి పుడితే అంటే వాడు పుట్టి ఉండడం కంటే పుట్టకుండా ఉండడం మేలు. నీవు ఎందుకు పుట్టావో తెలుసుకోవాలి. నీ పుట్టుక ఎవరికి సంతోషమో ఎవరికి ఆనందమో తెలుసుకోకుండా నువ్వు బతికితే పుట్టి ఉండని ఎడల నీకు మేలు. నిన్ను కన్న నీ దేవుణ్ణి మర్చిపోయినా, అర్థమైందా? ఎవరిని మర్చిపోయినా? నిన్ను పుట్టించిన దేవుడు, ఈ భూమి మీదకి పంపిన దేవుడు, నీ ఆత్మను కన్న దేవుడు నిన్ను పుట్టించినందుకు, శరీరాన్ని కన్నందుకు, శరీరం మీ అమ్మనాన్నలకు పుట్టినందుకు వారి కళ్ళల్లో సంతోషం కనిపించింది. అదే సంతోషం వృద్ధాప్యం వరకు ఉంటుందా అంటే చాలా మంది తల్లిదండ్రులలో ఉండదు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలగజేస్తారు. అది శరీరపరమైనటువంటిది. నీకు జన్మనిచ్చిన దేవుడు, నిన్ను కనిన దేవుడు నిన్ను కన్నందుకు ఏం చేయాలి? నిన్ను కన్నందుకు నిన్ను కనిన దేవునికి ఏం కలగాలి? సంతోషము కలగాలి, ఆనందం కలగాలి. నిన్ను పుట్టించినందుకు, నిన్ను పుట్టించిన దేవునికి సంతోషం ఉందా? నువ్వే కేక్ కట్ చేసుకొని, నువ్వే కొత్త బట్టలు వేసుకొని, నువ్వే బిర్యానీలు వేసుకొని, నువ్వే డెకరేషన్ చేసుకొని, నువ్వే బెలూన్స్ పెట్టుకొని, నువ్వే బాంబులు వేసుకొని, నువ్వే క్యాండిల్స్ పెట్టుకొని, నీకు అంటే నీ సంతోషమే నీకు ముఖ్యమా? నిన్ను కనిన నీ దేవునికి సంతోషం వద్దా? నేను పుట్టాను, నేను జన్మించాను, నా జన్మదినోత్సవం, నేను సంతోషంగా ఉండాలి. ఎవరి కోసం పుట్టావు? ఎందుకోసం పుట్టావు? నీ పుట్టుక వలన ఎవరికి సంతోషం కలుగుతుంది? పుట్టి ఉండని ఎడల మేలంట. యూదా ఇస్కరియోతు గురించి యేసు ప్రభు వారు చెప్తూ, యూదా ఇస్కరియోతు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? పుట్టినాక ఏం చెయ్యాలో వాడికి తెలవలేదు. ఎందుకు పుట్టాడో, పుట్టినాక ఏం చెయ్యాలో వాడికి తెలవలేదు. వాడికి ఏం తెలిసింది? వాని సంతోషమే వానికి ముఖ్యం. ఎవడిట్నా పోని. ఏంటాని సంతోషం? డబ్బు సంచి వాని దగ్గర ఉంది. యేసు ప్రభుని ఎంత కమ్ముకున్నాడు అంటే ఏం చూసుకున్నాడు? తన సంతోషం. అర్థమైందా? ఎందుకు పుట్టాడు యూదా ఇస్కరియోతు? దానికోసమే పుట్టాడా? దానికోసమే పుట్టాడా? ద్వితీయోపదేశకాండంలో ఒక మంచి మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి. ఎవరు మర్చారమ్మా? ఎవరు నిన్ను కన్నది? ఎవరు కన్నారమ్మా? నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి. నిన్ను పుట్టించిన దేవుణ్ణి నీవు మరిచితివి. నీ జన్మదినోత్సవం నువ్వు చేసుకుంటున్నావు అంటే, నీ పుట్టినరోజు నువ్వు చేసుకుంటున్నావు అంటే, నీ జన్మ వలన ఎవరికి సంతోషం? నిన్ను కనిన దేవునికి సంతోషం ఉందా? నిన్ను కనిన తల్లిదండ్రులకు సంతోషం ఉందా? నువ్వు కన్న పిల్లలకు సంతోషం ఉందా? నువ్వు చేసుకున్న భార్యకు సంతోషం ఉందా? నీవు చేసుకున్న భర్తకు సంతోషం ఉందా? ఎడమా? పుట్టినరోజు పండగ. ఎడమా? పుట్టినరోజు పండగ. పుట్టినరోజు వచ్చేసరికి ఎట్లుంటారు? పుట్టినరోజు నాడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు.
ఇన్ని సంవత్సరాలలో ప్రతి పుట్టినరోజు నేనే సంతోషంగా కొత్త బట్టలు వేసుకుంటున్నా, కేకు తెచ్చుకుంటున్నా, బంధువులను, స్నేహితులను, ఫ్రెండ్స్ను, రక్త సంబంధులను పిలుచుకుంటున్నా, కమ్మని తీయని వంటలు చేస్తున్నా, అందరితో కలిసి భుజిస్తున్నా, సంతోషంగా ఉంటున్నా. మళ్ళీ తెల్లారి యథా జీవితం కంటిన్యూ అవుతుంది. అసలు నిన్ను పుట్టించిన దేవునికి సంతోషం ఉందా? ఆలోచన చేసినవా? దేవా, నువ్వు నన్ను పుట్టించి 30 సంవత్సరాలు అవుతుంది. దేవా, నువ్వు నన్ను పుట్టించి 40 సంవత్సరాలు అవుతుంది. దేవా, నువ్వు నన్ను పుట్టించినందుకు నేను నిన్ను సంతోషపరుస్తున్నా. ఎప్పుడైనా ఎవరైనా నేను 2 క్వశ్చన్లు అడుగుతూ చెప్పండి. మిమ్ములను కన్నవారు నిన్ను కన్నందుకు, నీలాంటి కొడుకును కన్నందుకు నాకు సంతోషంగా ఉంది, నీలాంటి బిడ్డను కన్నందుకు నాకు సంతోషంగా ఉంది అని మీ తల్లిదండ్రులు ఎప్పుడన్నా చెప్పారా మీతో? లేదా? నిన్ను కన్నందుకు నాకు సంతోషంగా ఉందిరా బిడ్డ, నీలాంటి బిడ్డను కన్నందుకు నాకు సంతోషంగా ఉందే అని మీ తల్లిదండ్రులు చెప్పలేదా? మీ తల్లిదండ్రులు చెప్పలేదు. నువ్వు దేవుని నమ్మినందుకు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు నీ ఆత్మతో దేవుడన్నా చెప్పిండా? అరే, భూమి మీద నేను నిన్ను పుట్టించినందుకు నీ విషయంలో నేను సంతోషపడుతున్నారా అని నీ అంతరాత్మలో దేవుడు చెప్పిండా? నేను నిన్ను భూమి మీద పుట్టించినందుకు నేను సంతోషపడుతున్నారా నీలాంటి పుట్టించినందుకు అని దేవుని ఆత్మ నీ ఆత్మతో ఎప్పుడన్నా చెప్పిందా? ఈ రెండు చెప్పలే. మరి ఏం చెప్పింది? నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు చెప్పారు, అయ్యా నువ్వు కేక్ కట్ చేస్తుంటే, బిర్యానీ చేస్తుంటే, కొత్త బట్టలు వేసుకుంటే పండుగ ఆడంబరం ఆకాశాన్ని అంటుతుంది. వీళ్ళు చెప్తారు. ఎవరు? పక్కోళ్ళు చెప్తారు. డీజే పెట్టి డాన్సులు వేస్తుంటే, అబ్బా బీర్ బాటిల్లు కాటన్లు దిగుతుంటే, బా చికెను మటను యాటను కోసి యాటలు దిగుతుంటే బర్త్డే అంటే ఇగిరాబాయి అంటారా? వీళ్ళ నీ బర్త్డేకి నువ్వే సంతోషంగా ఉండాలనా? నీ బర్త్డేకి వీళ్ళు సంతోషపడాలనా? నిన్ను కన్నవాళ్ళు సంతోషపడాలి. నువ్వు ఎవరిని కంటవో నీ కడుపులో నుంచి వాళ్ళు సంతోషపడాలి. ఎందుకు? ఇలాంటి వాళ్ళ కడుపులో పుట్టినందుకు మేము ధన్యులం అనాలి వాళ్ళు. నేను బర్త్డే చేసుకుంటున్నాను అనుకో, నా బర్త్డే చూసి మా పిల్లలు ఏమనాలి? ఇలాంటి వ్యక్తి కడుపులో పుట్టినందుకు సంతోషం, ఇలాంటి వ్యక్తిలో పుట్టినందుకు. కొంతమంది పిల్లలు కూడా అంటారు, నువ్వు దరిద్రుడు, అనవసరంగా మీ కడుపులో పుట్టాను నేను. ఏ మెగాస్టార్ చిరంజీవి కడుపులో పుడితే అయిపోవు, ఏ నాగార్జున కడుపులో, ఏ ఎన్టీ రామారావు కడుపులో పుడితే అయిపోవు, అనవసరంగా నేను మీ కడుపులో పుట్టినా అంటారా పిల్లలు. దేని బట్టి? పేదరికాన్ని బట్టి, ఉన్న ఆ దుర్భరమైన జీవితాన్ని బట్టి. కానీ నీలో ఏది లేకున్నా మంచితనాన్ని బట్టి, ఇంత మంచి తండ్రి కడుపులా, ఇంత మంచి సుగుణాలు కలిగిన తల్లి కడుపులో పుట్టినందుకు మేము ధన్యులం. ఏమాట అన్నా? ఎవరో చెప్పారు నాకు, ప్రదీప్ సార్ అన్నాడు, నేను ఈరోజు ఉద్యోగం చేస్తున్నానంటే, దేవునికి 1 లక్ష రూపాయలు కానుక ఇచ్చాను అంటే ఇది నాది కాదు సార్, మా అమ్మ సండే స్కూల్ టీచర్, మా అమ్మ నన్ను అలా పెంచింది, ఆమె కడుపులో పుట్టడం మాకు ఆశీర్వాదం సార్ అన్నాడు ఆయన. ఈ కానుక పెట్టినప్పుడు 1,30,000 తెచ్చి కానుక పెట్టింది నాకు చర్చలో, బండలిపియమని. సార్ బాగానే 1 లక్ష రూపాయలు, ఇప్పుడు 10,000 కానుక పెడతారు, 20,000 కానుక పెడతారు, 1,30,000 కానుక పెడతాడా? పెట్టడు. 1,30,000 కట్ట రబ్బర్ బ్యాండ్స్ వేసుకొని వచ్చి కానుక పెట్టేశాడు. మా అమ్మ నన్ను అలా పెంచింది, అలాంటి విశ్వాసం కలిగిన తల్లి కడుపులో పుట్టినందుకు నాకు అలాంటి విశ్వాసం వచ్చింది సార్, మేము ధన్యులు సార్, మా అమ్మ ప్రార్థన వలన నాకు ఈ ఉద్యోగం వచ్చింది సార్. అంటే నువ్వు పుట్టినందుకు ఎవరు సంతోషపడాలి? నిన్ను పుట్టించినందుకు దేవుడు సంతోషపడాలి, నిన్ను కన్నందుకు తల్లిదండ్రులు సంతోషపడాలి. నీలో ఉన్న పవిత్రత, నీలో ఉన్న నీతి, నీలో ఉన్న యథార్థత, నీలో ఉన్న సుగుణాలను బట్టి నీ కడుపులో పుట్టిన వాళ్ళు సంతోషపడాలి. ఏమని? ఇలాంటి వారి కడుపులో పుట్టినందుకు. అప్పుడప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు అంటారు, ఇలాంటి మహత్కార్యమైనటువంటి ఆ సభలను, ఇలాంటి ఉన్నతమైన పదవిని అలంకరించుకోవడానికి పూర్వజన్మలో నేను చేసినటువంటి సుకృతం ఏదో అంటారు. ఏదే అది? పూర్వజన్మ సుకృతం అంటే మా అమ్మ, మా పూర్వీకులు చేసిన పుణ్యం కావచ్చు, మా అమ్మ నాన్న చేసిన జన్మ. ఏది? ఆలోచన చేసుకోవాలి. ప్రతి సంవత్సరం బర్త్డే వచ్చిందంటే ఏం నేర్చుకోవాలి?
నా పుట్టుక వలన ఎవరికి సంతోషం? ఎవరికి సంతోషం లేనిది నాకెందుకు సంతోషం? నిన్ను కన్నా దేవునికన్నా సంతోషం ఉండాలి, నిన్ను కన్నా తల్లిదండ్రులకు సంతోషం ఉండాలి, నిన్ను కట్టుకున్న భర్త కన్నా సంతోషం ఉండాలి, నువ్వు చేసుకున్న భార్య కన్నా సంతోషం ఉండాలి, నీకు పుట్టిన పిల్లల కన్నా. ఈ 5 ఇట్లా ఏ ఒక్కటి లేకపోతే అది వ్యర్థం. పుట్టి ఉండని ఎడల ఎందుకు ఇక మరి ఆ పుట్టుకెందుకు? అర్థమైందా? పుట్టకుండా ఉండడమే మేలు. ఇక ఎవరికి సంతోషం లేనప్పుడు ఎందుకు ఆ పుట్టుక? ఎందుకు ఆ జన్మ? అవసరం ఎవరికన్నా? నీకు నువ్వే అనుకోదు, అందరూ సంతోషంగా ఉన్నారండి. ఎవరున్నారు అనుకుంటున్నావా? నీ జన్మ. ఎవరి జన్మ? ఆలోచన చేసిరా? ఎంతమంది ఆలోచన చేశారు? ఎప్పుడైనా ఆలోచన చేసిరా? నేను ఎందుకు పుట్టాను? నా పుట్టుక వల్ల ఎవరికి ప్రయోజనం? నేను పుట్టడం వలన ఈ మేలు జరిగింది దేవునికి. ఆలోచన చేస్తారా? ఆలోచన చేసి రావాలని అరుదు. ఎందుకంటే ప్రతి జన్మదినాన్ని మనకు మనముగా సెలబ్రేట్ చేసుకోవటం కాదు. 39వ కీర్తన 4వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా అంతం. అంతం అంటే ముగింపు. యెహోవా నా ముగింపు, ఎండింగ్. నా జీవిత గమ్యం ఎండింగ్ ఎట్లా ఉండున్నది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో కొద్దిదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిన నా ఆయుష్కాలము లేనట్టే. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా. ఏందమ్మా ఆయుష్కాలం ఎట్లా ఉందంట? ఒక భక్తుడు అడుగుతున్నాడు, దావీదు భక్తుడు, ఏమని? దేవా నా ముగింపు. ఒకసారి ఆలోచన చేసుకున్నారా? ముగింపు ఎట్లుండబోతుంది? నీ వయసు ఇప్పుడు 40 కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు. నీ ముగింపు, నీ ముసలితనం, నీ వృద్ధాప్యం, నీ ముగింపు ఎట్లా ఉండబోతుంది? నేను భూమి మీద పుట్టినందుకు చాలు, నా జీవితం సంతృప్తికరంగా ఉంది అని ముగిస్తావా? నేను భూమి మీద పుట్టినందుకు అనేక సంవత్సరాలు వేస్ట్ చేసిన, అనేక రోజులు అనవసరంగా వేస్టుగా గడిపిన, నేను జీవితంలో చేయవలసినవి చెయ్యలేదు, నేను బ్రతకవలసిన విధంగా బ్రతకలేదు, నేను మారు మనసు పొందవలసిన సమయంలో పొందకుండా నిర్లక్ష్యం చేసిన, పొందుదాం అనుకుంటా ముసలితనం వరకు వచ్చిన, నీ ముగింపు సంతృప్తికరంగా నీ జీవితాన్ని ముగిస్తావా? ప్రశ్నలతో ముగిస్తావా? కొదవతో ముగిస్తావా? అసంపూర్ణతో నేను దేవుని కోసం బ్రతకాలని ఎంతో పోరాటం చేసినా, నా వయసులో దేవుని కోసం బ్రతకలేకపోయినా, బ్రతుకుదాం అనుకుంటేనే బ్రతకలేకుండా అదే కోరిక మిగిలిపోయి జీవితాన్ని ముగిస్తున్నా అని ముగిస్తావా? ప్రతి సంవత్సరం కేక్ కట్ చేస్తుంటివి, జీవితాన్ని మార్చుకోవైతివి. అలా కేకులు కట్ చేసుకుంటా పోతే నువ్వు మంచం వల్ల కూర్చుంటే కేకు నీ మంచం దగ్గరికి వచ్చాయి. అప్పుడు కూడా నీకు ప్రశ్నే మిగిలిపోయా, ఏమని? నేను దేవుని కోసం ఏం చేసినా? నేను దేవుని కోసం ఎలా బ్రతికినా? నేను దేవుని సంతోషపెట్టానా? నన్ను కన్న వాళ్ళని సంతోషపెట్టానా? నా కడుపున పుట్టిన వాళ్ళని సంతోషపెట్టానా? అయ్యో, అర్థాంతరంగా చూస్తుంటేనే నా ఆయుష్కాలం ముగిసిపోయిందే, నేను చేయవలసినవి ఎన్నో అనుకున్నాను, అన్నీ చేయలేకపోయాను అన్న బాధతో నీ జీవితాన్ని ముగిస్తావా? ఎందుకు ముగిస్తావో తెలుసా? ఒకవేళ ప్రతి సంవత్సరం నువ్వు జన్మదినోత్సవాన్ని జరుపుకునేటప్పుడు, పుట్టినరోజు జరుపుకునేటప్పుడు, నాకు 20 సంవత్సరాలు వచ్చినాయి, నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి, 41వ సంవత్సరంలో ఎంటర్ అవుతున్నా, 40 సంవత్సరాలలో నేను ఏం చేయలేకపోయినా, ఏం చేసిన దేవుని కోసం? ఎలా బ్రతకాలనుకున్నా, ఎలా బ్రతకలేకపోయినా, ఎందుకు బ్రతకలేకపోయినా, ఎలా మారదామనుకున్నా, ఎందుకు మారలేకపోయినా అన్న ప్రశ్నలు వస్తాయా? రావు. పాస్టర్ గారు కేక్ కట్ చేయడం టైం అవుతుంది, త్వరగా పోతారంట జనాలు. నిన్న జాన్ పెళ్ళప్పుడు మంచి వాక్యం చెప్దాం అనుకున్న జాన్ భార్యకు ఈడ స్టార్ట్ కాకముందు యేసుబాబు ఫోన్ చేసినట్టుంది, పాస్టర్ గారు 8 గంటలకు స్టార్ట్ చేస్తారు, 8 గంటలకు ముగిస్తారు, 1 గంటకు స్టార్ట్ చేసి 2:30 అట్లా ముగిస్తాం. వాళ్ళు రావడం లేట్ అయింది. మళ్ళీ ఆడిపోయినా నరసింహ గారు వచ్చారు, అయ్యో అందరికి ఆకలి అవుతుంది, 1 గంట సేపట్లో అంత అయిపోవాలన్నాడు. సరే నరసింహ అని చెప్పేసిన. మళ్ళీ కొంచెం సేపటికి నరసింహ వచ్చిండు. పిల్లవాళ్ళ నాన్న ఇంకోరు పాస్టర్ గారు అన్న నేను ఆలోచన, అయ్యా టైం లేదు, పాస్టర్లు వచ్చిన చుట్టాలు పోతారంట, అర్ధగంటలో అయిపోగొట్టాలన్నారు. ఓకే నరసింహ అని చెప్పాను. మళ్ళీ తర్వాత యేసుబాబు వచ్చాడు, మన యేసుబాబు వచ్చాడు, పాస్టర్ గారు 1 అర్ధగంటలో అయిపోగొట్టండి. నాకు కోపం వచ్చేసింది. మీరు తీసుకొచ్చాడు కూర్చోబెడితే నేను ప్రార్థన చేసి పంపించేస్తాను చెప్పిన.
పెళ్లి చేసుకుంటున్న వాళ్ళకి తెలవాలి. ఏం తెలవాలి? మేము ఎందుకు చేసుకుంటున్నాం, మేము ఏం పాటించాలి, ఆ ప్రశ్నలు వాళ్ళ మనసులో ఏం చేయాలి? పుట్టించాలి. ఎవరు పుట్టించాలి? సేవకుడు పుట్టించాలి. పెళ్లి అంటే ఇది, ఇలా బ్రతకాలి అన్న ప్రశ్న వాళ్ళకు పుట్టించాలి. నాగర్ కర్నూలు ఎంతో ఆడంబరంగా చేశారు. ఎవడు బైబిల్ తీరాడా? ఎవడు బైబిల్ తీరాడు? నేను చెప్తున్నాను కదా, ఎవడో ఒకడు రెండు బైబిల్ రీడింగ్లో 2 వాక్యాలు చదివించారు అంతే. వాక్యం బోధించేటోడు ఎవడు బైబిల్ తీయాలి. అర్థమైందా? ఎందుకు చెప్పాను నేను ఇప్పుడు? ఇది బర్త్డే సెలబ్రేషన్, పుట్టినరోజు ఆడంబరం జరుగుతుంది. అసలు పుట్టినరోజు జరుపుకునేటువంటి వానికి ప్రశ్న రావాలి కదా. ఏమని రావాలి? నేను 40 సంవత్సరాలు ఏం వెలగబెట్టిన భూమి మీద పుట్టి, వానికి ప్రశ్న రావాలి. ఆత్మల నేను పుట్టి 40 సంవత్సరాలు అయింది, ఏం వెలగబెట్టిన భూమి మీద. మా అంటే 2 పిల్లలు తీసి బయట వేసిన అదేనా నీ కష్టం? 3 పిల్లలు తీసి బయట వేసిన అదేనా నీ కష్టం? దేవుని కోసం నువ్వేం చేసినావు? నీ పుట్టుక వలన నిన్ను కనిన దేవుడు సంతోషపడ్డాడా? నేను కన్నందుకు, నిన్ను కన్నందుకు నాకు సంతోషం రా, నువ్వు కేక్ కట్ చేయన్నాడా దేవుడు? నీ బ్రతుకు వలన నిన్ను కన్నందుకు నాకు సంతోషంగా ఉంది, నేను కూడా పరలోకంలో సంతోషపడుతున్నా, ఈ భూమి మీద నువ్వు కేక్ కట్ చేసి నీతోటి వారితో సంతోషించు అని దేవుడు చెప్తున్నాడా? ఆలోచన చేసినావా? దేవునితో మనకెందుకులే, మనం త్వరగా కేక్ కట్ చేసి ఆ టపాకులు వేల్చి క్యాండిల్ పాస్టర్ గారు దీవెనలు ఇస్తాడు. నువ్వు దీవించబడాలి, నీ ఆయుష్కాలం వర్దిల్లాలి, నీ కుటుంబం వర్దిల్లాలి, నువ్వు వర్దిల్లాలి, నీకు ఉద్యోగం రావాలి. ఇక వాడు పాస్టర్ గారు నాన్ స్టాప్ దీవెనలు ఇస్తూనే ఉంటాడు. అంతేగా, నాన్ స్టాప్ దీవెనలు ఇస్తూనే ఉంటాడు. ఈ దీవెనలు ఇన్న కేక్ కట్ చేసే వ్యక్తి అప్పో పొంగిపోతాడు అంతే. ఇక అంతేనా? ఒకసారి ఆలోచించాలి. నిన్ను కన్న దేవుడు సంతోషం లేకుండా ఉంటే నీ జన్మ వలన ఎవరికి? అందుకనే 89వ కీర్తన 47వ వచనంలో అంటాడు. 89వ కీర్తన 47వ వచనం, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము, ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ సృజించి ఉన్నావు. చాలు. ఏంటంట? 45వ వచనంలో అంటాడు, అతని యవ్వన దినములను తగ్గించి ఉన్నావు, సిగ్గుతో అతన్ని కప్పి ఉన్నావు. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో. నరుల ఆయుష్కాలం ఎంత కొద్దిదమ్మా? వెరీ షార్ట్ పీరియడ్ నరుల ఆయుష్కాలం. అంతేనా? 25 సంవత్సరాలు కాలేజీలోనే పోతుంది, అంతే కదా? డిగ్రీ చేయాలంటే ఎంత అవుతుందమ్మా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు స్కూల్ కాలేజీలోనే అయిపోతుంది, అంతే కదా? ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జీవితానికి అయిపోతుంది. ఓ 10 సంవత్సరాలు పెన్షన్కి అయిపోతుంది. ఏముందాడా? నువ్వు సరిగ్గా తిరిగి ప్రయాణం చేసి పని చేసేది నువ్వు సాధించగలిగేది ఒక 20-30 సంవత్సరాలే. 20 సంవత్సరాలు స్కూల్లో కాలేజీలో నువ్వేం సాధిస్తావు? చదివే ఉంటుంది కదా. ఇంకో 30 సంవత్సరాలు, 20కి 30 కలిపితే 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల పింఛనే వస్తున్నాయి. కొద్ది ఆయుష్కాలం కదా. ఒకవేళ నీ ఆయుష్కాలాన్ని నువ్వు వ్యర్థంగా వాడితే, నిన్ను కలిన దేవుణ్ణి సంతోషం చూడకుండా నీ సంతోషమే ముఖ్యం అనుకుంటే, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 102వ కీర్తన 24వ వచనంలో ఉంది. 102వ కీర్తన 24వ వచనం, నేను ఇలాగూ దేవునితో మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను, ఏందట? ఎక్కడ? దినముల మధ్య అంటే నాకు ఒక 1000 దినాలు ఉన్నాయనుకో, ఆ 1000 దినాల మధ్య నన్ను మధ్యలో తీసుకోపోగాకు, సంపూర్ణంగా ఉంచు దేవా నన్ను. నా ఆయుష్కాలం మధ్యలో నన్ను తీసుకుపోగాకు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు దావీదు. అంటే దేవుడు మధ్యలో కూడా తీసుకుపోతాడా? ఏమమ్మా, ఆయుష్కాలం మధ్యలో కూడా తీసుకుపోతాడా? ఆయుష్కాలం మధ్యలో కూడా తీసుకుపోతాడు. తీసుకోపోతాడు. ఎవరిని తీసుకుపోయాడు? ఆయుష్కాలము, దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దాన్ని నువ్వు వ్యర్థంగా వాడితే, ఎట్లా వాడితే? దాన్ని నువ్వు వ్యర్థంగా వాడితే దేవుడు తీసుకుపోతాడు. ఎవరిని తీసుకుపోయాడు? 109:8, వాని ప్రార్థన పాపమగును గాక, వాని జీవిత దినములు కొద్దివగును గాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనును గాక, వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురు గాక, వాని భార్య విధవరాలగును గాక, వాని బిడ్డలు దేశదిమ్మలై భిక్షమెత్తుదురు గాక, పాడుబడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురు గాక. ఎవరి గురించి చెప్తున్న మాట ఇది? యూదా ఇస్కరియోతు గురించి. అంటే యూదా ఇస్కరియోతు 8వ వచనంలో చూడండి, వాని దినములు కొద్దివగును గాక. ఎవరి దినములు కొద్దిగా అయినాయి?
యూదా ఇస్కరియోతు దినములు కొద్దివని, అంటే దేవుడు యూదా ఇస్కరియోతుకి ఇచ్చిన దినముల మధ్యనే దేవుడు అతన్ని తీసుకుపోయిండు. ఎందుకు? దేవుడు కొద్దిగా చేసేసాడు. ఎందుకు చేసేసాడు? దేవుని కోసం బ్రతకలే. దేవుని కోసం బ్రతకలే. పుట్టించిన దేవుణ్ణి, కనిన దేవుణ్ణి మరిచిపోయి తన ఇష్టానుసారంగా బతుకుతున్నాడు. అలాంటి వాడికి దినాలు ఎందుకని? దినాలు నిండక ముందే దినాల మధ్యనే తీసుకుపోయాడు. అలా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా దినముల మధ్య నన్ను తీసుకుపోగాకు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు. నా దినముల మధ్య నన్ను తీసుకుపోగాకు. ఆయుష్కాలం మధ్యలో అర్ధాంతరంగా ఎప్పుడు రాలిపోతాయి ఆకులు అంటే? బీభత్సమైన సుడిగాలు వచ్చినప్పుడు ఆకులు కాదు, చెట్లే పడిపోతాయి. ఆ సుడిగాల్ని పుట్టించేది ఎవరంటే దేవుడే. చివరికి ఒక మాట చదువుతాం. ప్రసంగి గ్రంథం తీయండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకు, బుద్ధి లేకుండా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా, అంటే కాలం రాకముందే చచ్చిపోతావు. నీ కాలం రాకముందే కాలం చేస్తావు. ఎప్పుడు చేస్తావు? మధ్యలో, కాలం మధ్యలో ఎప్పుడు వెళ్ళిపోతారు? దినాల మధ్యలో ఎప్పుడు వెళ్ళిపోతారు? ఆయుష్కాలం మధ్యలో ఎప్పుడు వెళ్ళిపోతారు? బుద్ధి లేకుండా తిరిగితే, బుద్ధి లేని పనులు చేస్తే, దుర్మార్గమైన పనులు చేస్తే, దుర్మార్గంగా తిరిగితే, అసలు నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకోకపోతే, నీ దేవుడు ఎందుకు నిన్ను కన్నాడో తెలుసుకోకపోతే, నిన్ను కనిన దేవుణ్ణి మర్చిపోయి తిరిగితే ఏం చేస్తాడు? ఎందుకు కాలం? ఎందుకు ఇవ్వాలి కాలం? నిన్ను కన్న దేవుణ్ణి మర్చిపోతివి, నిన్ను కన్న తల్లిదండ్రులను మర్చిపోతివి, కడుపున పుట్టిన బిడ్డలకు సంతోషం లేదు, చేసుకున్న భార్యకు సంతోషం లేదు, భర్తకు సంతోషం లేదు. నీ జన్మ వలన ఎవరికి సంతోషం ఉంది? ఎందుకు నువ్వు భూమి మీద తలగబెట్టి దేవుడు తీసుకుపోతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జన్మదినం, పుట్టినరోజు చేసుకునే ముందు నేను పుట్టిన ఎవరికి సంతోషం ఉంది? నా పుట్టుక వలన నేను ఎవరికి ఉపయోగపడుతున్నా? నన్ను దేవుడు పుట్టించిండు, నా బతుకు వలన నన్ను కన్నా దేవుడు సంతోషంగా ఉన్నాడా? నా పనుల వలన, నా బ్రతుకు వలన నన్ను కన్నా నా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా? పోనీ నేను చేసుకున్న భార్య సంతోషంగా ఉందా? నా కడుపున పుట్టిన బిడ్డలు సంతోషంగా ఉన్నారా? అని సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలి? ఏం చేసుకోవాలమ్మా? సంవత్సరానికి ఒకసారి ఎవరు సంతోషంగా ఉన్నా లేకున్నా నా సంతోషమే నా ఇష్టం. ఎవరిష్టం? నా ఇష్టం. యేసు ప్రభు నా ఇష్టమే అన్నాడా? ఏమన్నాడు? నా ఇష్టం, నా చిత్తం నెరవేర్చుకోవడానికి రాలేదు. నా తండ్రి, నన్ను కన్న తండ్రి ఇష్టం. యేసుప్రభే మనకు మాదిరి. యేసుప్రభే మనకు మాదిరి. నన్ను కన్న తండ్రి ఇష్టాన్ని, నన్ను కన్న పరలోకపు తండ్రి కలను నేనేం చేయాలి? ఆయన కళ్ళల్లో సంతోషం చూడాలి, ఈ జీవితాన్ని ఆయనకిచ్చి. ఎవడు ఎటనబోని, ఎవరు ఏడవని, ఎవరు దుఃఖపడని, ఎవరు బాధపడని, ఎవరు సావని నాకు సంబంధం లేదు. నా సంతోషమే నాకు ముఖ్యం అనుకొని మూర్ఖురాలుగా బతికితే దేవుడు దినాల మధ్య, అమ్మా కొడక, నిన్ను కన్నందుకు పరలోకంలో నాకు సంతోషం లేదు, భూమి మీద ఉన్నోళ్ళకు వద్దు నాయన, నువ్వు వెళ్ళిపో నరకానికి అని తీసుకుపోతాడు. కాబట్టి జన్మదినోత్సవం, పుట్టినరోజు జరుపుకునేటప్పుడు నేను చెప్పిన ప్రసంగాన్ని ఒకసారి ప్రతిసారి ఆలోచన చేసుకోవాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను.